నవ్వుతా పెట్టరు వీటి చూపి మనం లైటింగ్ పెంచుతాం. ఒకడెక్కడ దొంగ ఉన్నాడు, ఆడి పేరు మురికి బాబు. ఇవన్నీ రేపు యూట్యూబ్లో వదలబోతున్నాం. మన గ్రూపులన్నింటిలో హల్చల్ చేయబోతుంది వీడియో. మన జాతీయ జెండా అది. జాతీయ జెండా, జాతి జెండా కాదు, జాతీయ జెండా. జాతి జెండా అంటే కులం జెండా. అటు వెళ్ళి తినేసి వద్దాం. మంగినప్పుడు బీచ్కి వచ్చాం. బీచ్ అనుకున్నాం కానీ బాగానే ఉన్నారు. హోలీ, హ్యాపీ హోలీ. సెలవు దినం అవడం వల్ల చాలా మంది క్రౌడ్ ఎక్కువగా కనపడుతున్నారు. Oh my god! Oh shit! నాయన ఫ్లాష్ మ్యాన్. Oh my god! అన్నా నమ్మలేకపోతున్నాను అన్న. అన్న ఇక్కడ ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు అని. బీచ్ బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. నీళ్లు కూడా మురికి రంగు కాకుండా బ్లూ రంగులో ఉన్నాయి. ఏంటో ఈసారి బాబాయ్ తిరిగి బాబాయ్, మా అందరిలో పెద్ద బాబాయ్. మమ్మల్ని దగ్గర నుండి గైడ్ చేస్తున్నాడు. ఇక్కడ వాటర్ ఉంటాయి కదరా. వీడియో కోసమే కావాలని నటిస్తున్నట్టుంది కదా. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. అట్టాగే ఉంటది. మంచి పుట్టేజ్ ఇవ్వాలి. బిగ్ బాస్ హౌస్ కల్లా బాగా ప్రయత్నం చేస్తున్నాడు. మా ఓడి చేసిన స్టంట్లు అవన్నీ సెన్సార్ కటింగ్ వల్ల యూట్యూబ్ లో మేము అప్లోడ్ చేయడానికి అనివార్య కారణాల వల్ల ఆపేసాం. లేకపోతే ఆ స్టంట్ల గురించి చెప్పుకోవాలంటే మీరంతా నా స్నేహితులు. అసలు స్నేహితులు అంటే ఎవరో తెలుసా? స్నేహం అంటే ఏంటో తెలుసారా మీకు? నువ్వెవరినైనా కత్తితో పొడిచి హత్య చేస్తే నా స్నేహితుడు ఎవరి కడుపులోనో కత్తి దాచుకున్నాడని నమ్మడమే రా స్నేహం అంటే. మనకి దాదాపు సెన్సార్ 18+ సర్టిఫికేట్ ఇవ్వాలి. మన దానికి ఏ సర్టిఫికేట్ కూడా వేయాలి. అట్లాంటి చేసి మన బాబు ఇప్పుడే కొంచెం తిరుగుతున్నాడు. ఇప్పుడే మేము బందర్లోనే అత్యంత వరస్ట్ ఫుడ్ అయిన బిర్యానీ తీసుకున్నాం. ఏంటి టెన్షన్? మన ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు ఇంత ప్రిపేర్ వీడి మీద పరుగు నష్టం దావా వేస్తాడంట. ఇలా వాడరు 2 బాటిళ్ళకి చెప్తున్నాడు. ఇంకేమో లేదా దొరకాడు పాపం సైలెంట్ గా కూర్చోలేడు. జగదీష్ గారు వాటర్ ప్రమోట్ చేస్తున్నాడు. దొరికాడు తాగడానికి పనికిరావు, కడుక్కోవడానికే పనికొస్తుంది కాదు. ఏరా ఆడు మాత్రం టాటా వాటర్ తాగుతున్నాడు. బెయిలీ వాటర్ తీసుకొచ్చి అయ్య బాబోయ్ ఆకలేసేస్తుంది. మళ్ళీ వేసుకున్నాడు ప్యాకెట్. ఇప్పుడు ఆ ప్యాకెట్ ఏమేమి కలిపోతున్నావు జారి? పెరుగా సాంబార్ జగదీష్ ఏం వేసుకున్నావు నువ్వు? బిర్యానీ బిర్యానీ ఫ్రై దమ్మా మిక్స్డ్ 2 కలిపి ఫ్రై.
నువ్వే వేసుకుంటున్నావు విజయ్ పెరుగు కట్ట వేసుకుంటున్నాను. ఇది తినే వరకు చెప్పలేని అలా బందర్లో తీసుకున్న బిర్యానీ చాలా వరస్ట్గా ఉందని చెప్పేసి తినేసాను. విజయ్ గారు ఇప్పుడే ట్రై చేయాలి. నేనైతే వైట్ రైస్ కర్రీస్ తినేసాను. ఆ వరకు బాగానే అనిపించింది అది. పాపం మా జగదీష్ గారు ఏమన్నా ఏత్తయ్యని కుక్కలు మాత్రం అలాగే తిరుగుతుండే. వీడి మాత్రం ఏ వెయిట్లే పాపం ఇడిగా. వీడి వెనకాలే ఒక కుక్క ఉంది, వీడి కోసం ఎదురు చూస్తాం. వెతుకు కూడా ఇట్లేదంట బాబాయ్ చెప్తున్నాడు. చెప్పు బాబాయ్ చెప్పు. ఓహో ఇది భలే ఉంది అబ్బా. వేయట్లేదా మా వాడు? ఏ వెయిట్లా ఆడు తింటమే తప్ప నాకేమీ చేయట్లా. కుక్క ఎన్నర్ ఫీలింగ్. చేతి కొన్న ఇంటికి మెతుకులు ఇదిలిస్తా దానం చేశానని మరీ చెప్తలేడు. ఊరికే 4 మెతుకులు ఎదిరించాడు కుక్క కోసం. అది చూడండి ఎంత తిట్టుకొట్టుందో. యాదవ్వ 4 మెతుకులు ఎదిగించి దానం పట్టావా అని కొట్టదు పాప. వానపాం విధవ తొండం తీపిన గున్న ఏనుగు మొహలా మొహం చూడు. పోతావు రే, నాశనం అయిపోతావు. ఎరగాలల్లా వాడే కథ బోలు మునిగిలైనా వేస్తున్నాడు. వీడు మరీ చేతికొల్ల వెతుకులు ఇదిలుస్తున్నాడు. మొత్తం దానికే పెట్టా. ఈ మాట వాడలేదుగా చింతిస్తున్నావు. చూడు వాటర్ వేసినా సరే స్ట్రైట్గా నిలబడ్డాడు బాబాయ్. వాటర్ వేసినా సరే స్ట్రైట్గా మంచి స్టైల్గా కూడా నిలబడ్డాడు కారు మీద. కళ్ళజోడు కూడా పెట్టాడు బాబాయ్. మామూలుగా లేదు అలా ఉన్నాడు. ఇప్పుడు పిన్ని చూపించాలి ఈ వీడియో. మా దుర్గారావు గారు పాపం వాడు తినేది కూడా కుక్కకి దానం చేసేసాడు. ఆ కుక్కలు తినేస్తాను దుర్గారావు గారు. ఇది ఎంత దానం కూడా ఎందుకు వచ్చింది మనం నీకు? ఓకే ఓకే. అప్పుడప్పుడు ఇలా దానం చేయాలని నేనే చెప్పాను దుర్గారావు గారికి. అది కొన్న వాటర్తో చేయి కడుక్కున్నాడు. 40 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొట్టే చేయి కడగడానికి వాడుతున్నాడు. అయ్యి ఇదో మా జగదీష్ గారు పనిచేసే ఒక వాటర్ బాటిల్. సారీ పనిచేసేది కాదంట, ఆడిదేనంట బ్రాండ్. ఆ బ్రాండ్తో చేయి కడుక్కుంటున్నారు. మేము తెచ్చుకోవాలి వేరే బ్రాండ్ వాటర్ మాత్రం తాగుతున్నాం. బాబాయ్ మనసులో అనుకుంటున్నాడు ఈడెట్టయ్యాడు ఫోటోగ్రాఫర్ అని అనుకుంటున్నాడు బాబాయ్. పప్పాయ పండు దావులూరు టోల్ గేట్ దగ్గర తీసుకున్నాం. ఇంకా ఉన్నాయి 3 కాయల్లో ఈ ఒక్క కాయ పనికి వచ్చింది. విషయం ఏంటంటే ఇదే బాగుంది అబ్బా. అది చెప్పట్లే. దీన్ని కూడా వదలట్లేదు మా జగదీష్. ఇడిపి సగం ఏమన్నాడు, ఆ సగాలు తీసుకున్నాడు. టేస్ట్ మీ లైఫ్ లో తింటారు. ఇలా అయితే నాకు కుదరదు. మా జగదీష్ గారు చుట్టాలు వచ్చేసారు. హాయ్ ఫ్రెండ్స్, మా జగదీష్ గారు చుట్టాలకు వచ్చేసారా? అవును, మేము జగదీష్ చుట్టాలకే వచ్చాము. ఇప్పుడే తింటం అయిపోయి బీచ్లోకి ఎంటర్ అయిపోతున్నారు మా ఫ్రెండ్స్. బీచ్ మధ్యలో 2 కొండలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి మీరు నా ప్రశ్న ఇది, నీ జవాబు ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావడం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి, స్నేహమే. అలాంటి మీ చుట్టాలని అడుగుతున్నాడు. అవును, మా చుట్టాలని జగదీష్ గారు చెప్తున్నాడు. చూసారా ఫ్రెండ్స్, నలుగురు బీచ్ అనేది చేస్తూ ఉన్నాడు. ఆడికి ఏదో వస్తుందంట, టాయిలెట్ వస్తుంది అనుకుంటా. జగదీష్ గారికి ఇందాక ఏదో సైజ్ చేసి సరిగ్గా చూసుకోలేదు. మా దుర్గారావు గారు బేసిక్గా శివుడు భక్తుడు కాబట్టి ఇక్కడ బీచ్లో ఉన్న శివలింగం చూసి భక్తితో పరవశించి దండం పెట్టుకోవడానికి రావడం జరిగింది. ఉండు మా
పెద్దోడు దిగద్దన్నాడంట, దిగనంటున్నాడు. ఈడేమో ఊరిని కానీ అంత మాట పడితే అంత మాట అన్నాడు. జగదీష్ గారు మనిషిని ఎవడెవడైనా ఎక్కుతాడా అని వరుణగాడు అంటున్నాడు. కనుక మళ్ళీ ఆ గుర్రం ఫీలింగ్ అండి. నేను గుర్రం అనుకున్నాను, జగదీష్ అనుకున్నాను అంటుంది. చాలా అక్కడి నుంచి వచ్చింది, కావాలంటే చూసుకో. కిలోమీటర్ ఈ కట్టగా ఆ కట్ట కిలోమీటర్, అక్కడ గేట్ దాకా వెళ్ళాం 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు ఈ కట్టగా ఆ కట్టగా 2 కిలోమీటర్లు. ఏమీ తెలియపోయినా అన్ని తెలిసినట్టు బిల్డప్ ఇస్తున్నాడు బాబాయ్. ఏవో చెప్తుంటే ఎంత గ్రిప్పు. ఉన్న మట్టి బయటికి చూడేస్తుంది, అంత వంపుగా కనబడుతుంటారా. అది అక్కడ పిల్లలు వేస్తారు, దానికి అక్కడ పిల్లలు వేస్తారు. బీచ్ గత వారం వచ్చిన దానికన్నా కూడా కొద్దిగా వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా చూస్తే వాటర్ ఇక్కడ దాకా వచ్చినట్టుగా అనిపిస్తుంది కాబట్టి సో బీచ్ అనేది కొంచెం వెనక్కి జరిగినట్టుగా కనబడుతుంది. సో మంచి ఫ్లోటింగ్తోనూ ఇవాళ గ్రహణం అయినప్పటికీ కూడా బీచ్ నిండా పూర్తి జనాలు ఉన్నారు. జెల్లీ ఫిష్ దొరికింది చాలా రోజుల తర్వాత. జెల్లీ ఫిష్ని చూస్తున్నాం. మా జగదీష్ గారు కనపెట్టాడు జెల్లీ ఫిష్ని. విజయ్ గారు తీసి పట్టుకున్నాడు. ఇప్పుడు మరి ఇదే మరి ముందే దొరుకుంటే బాగుండేది అనిపించింది జగదీష్ గారికి. బాబాయ్ నీకు ఈ జెల్లీ ఫిష్ గురించి ఏం తెలుసో చెప్పు కొద్దిగా. బాబాయ్ కూడా తెలియదు అంట. దుర్గా నీకు తెలుసా? మాకు ఏం తెలియదు. మనం కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూద్దాం. ఈలోపు మా జగదీష్ ఏంటో దీంతో దీన్నేంటో మరి దాన్ని టైంగా మరి ఇది కరిగాడుకోవాలి. స్టిల్ అట్ట దిగాలో విజయ్ గారు ట్రైనింగ్ ఇస్తున్నాడు. జగదీష్ గారి ఫోటో దిగాలంటే దిగలేకపోతున్నాడంట. అది ఆ పూలు ఇచ్చి పూలు చేతిలో పెట్టుకోవాలి దిగబడ్డాడు. ఆడేమో పూలు చేతిలో పెట్టుకోవాలి వేరే దగ్గర పెట్టుకుంటానని. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. నీళ్ళల్లో కలడానికి కూడా భయపడుతున్నాడు ఏంటో జగదీష్ గారు. మా జగదీష్ గారికి స్టిల్ ఎలా దిగాలో తెలియట్లేదంట. ఇప్పుడు దాకా నీళ్ళు వచ్చి మారేస్తున్నాయి, ఆయన ఎలా దిగాలో తెలియదు అంటున్నాడు. ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టుకోవడానికి ఫోటో దిగుతాడంట. మరి స్టిల్ బెటర్ అంటే నాకు స్టిల్ పెడతావు తెలియదు అంటున్నాడు. ట్రైనింగ్ ఇస్తున్నాడు స్టిల్ దిగడానికి. ఈడో స్టిల్ పెట్ట బట్ ఏటో వేలాగా ఆలోచిస్తా ప్రార్థనలు చేసుకునే వాళ్ళు అయితే ముద్రష్టకుండా కొడక ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలా మొహం చూడు. జగదీష్ ఈ పచ్చబొట్టు పేరేంటి జగదీష్? జేపీ. జే అంటే నా పేరు, లవ్ అంటే హార్ట్, పి అంటే మై వైఫ్, మై లైఫ్, మై పార్ట్నర్. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. జగదీష్ పట్టబొట్టు చూపించినప్పుడు ఆ పేరు గుర్తు రాలేదంట. అందుకే పేరు గురించి ఆ పేరు అక్కడ కాదు, ఇక్కడ ఉంది. అది చాలు, అది చాలు. ఆ పేరు మాత్రం చెప్పట్లేదు. చూసారా? అంటే ఆ పేరు నీది కాదు, జాగ్రత్త చూసుకో, ఎందుకైనా మంచిది. కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల చెర్రీ పళ్ళు, పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోటలు ఎక్కున్నావు. 100కు 3 కళ్ళజోళ్ళు. ఈడు పెట్టిన కళ్ళజోడు ఒకటి, ఈడు పెట్టిన కళ్ళజోడు ఒకటి. కార్లో ఒకటి ఉంది. సముద్రంలో కనీసం మోకాళ్ళు కూడా మునిగేదాకా కూడా వెళ్ళలేకపోతున్నాడు మా జగదీష్. వచ్చేసా గ్యాప్ తర్వాత విజయగాడి బీచ్లో దిగాడు.
ఆడికై కొన్న కళ్ళజోడుతో, అది కూడా 103 కళ్ళజోడులు. అల్లరో పాపం జగదీష్ గారు, దుర్గారావు గారు ఫోటోలు దిగి ఫైనల్గా ఆడి కళ్ళజోడు ఆడి చేతికి వచ్చింది. వాళ్ళకి ట్యాక్స్ చెప్తున్నాడు. అరికాల లేదులో కూడా దిక్కకుండా పడిపోతాలే వాళ్ళు భయంతో. విజయ్ గారు చేపట్టుకోవాలి మరి బీచ్లోకి వెళ్తున్నాడు. జగదీష్ గారు భయపడుతుంటే మా ఊరిగాడు తీసుకెళ్తున్నాడు ఫ్రెండ్స్. నేను రాను అంటున్నాడు, రా అని అంటున్నాడు ఫ్రెండ్స్. వాళ్ళని చూడండి ఫ్రెండ్స్, చిన్ననాటి స్నేహితులు ఫ్రెండ్స్, కానీ ఇప్పుడే కలిసారు. ఇందాకలా కొట్టుకున్నారు ఫ్రెండ్స్. అదేమన్నంటే దోస్తు మీద దోస్తు అన్న పాట పాడుతున్నారు ఫ్రెండ్స్. ఇలా మొహాలు చూసారు ఫ్రెండ్స్. సాగుతుంది మీకు అలాగా. It's a chala clear sky. Sud is manding. It's too hot. Chavanta coating. Time is up. Bad light. Weather. He's stupid. ఏదో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. కాళ్ళ మీద పడి నీకు దండం పెడతాను అంటున్నాడు ఫ్రెండ్స్ జగదీష్. ఎవడైనా ఏదో సత్రకాయ మొహయుడు యాదవ్ అని. చూడండి ముగ్గురు దోస్తులు. బా జగదీష్ గారు అమ్మ ఊగుతున్నాడు. ఆడు ఒక్కసారి ఇటు వస్తే వాళ్ళిద్దరు కూడా లాక్కొచ్చేస్తున్నాడు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న అల్లి కటింగ్ చేయమంటున్నాడు. ఏది కటింగ్ చేయం, అన్ని వరుసలు వచ్చేస్తాయి. ఫైనల్గా మనం బీచ్లో సన్సెట్ అనేది చాలా మంచి వ్యూ ఉంటుంది. సో ఆ వ్యూ అనేది ఇప్పుడే ఎంటర్ అయింది. సన్సెట్లో అలా బీచ్లో ఉంటే ఎమ్మ ఉండదు. సూర్యుడు అలా కింద దిగుతూ ఉంటే ఆ సూర్యకిరణాలు అలా నీళ్ళ మీద నుంచి రావడం, ఇవన్నీ చాలా బాగున్నాయి. దృశ్యాలు అందంగా కూడా ఉన్నాయి. తగలబెట్టండి సార్. ప్లానింగ్ వేస్తా అవ్వట్లేదు అనుకుంటా. ఇంక పొద్దున నుంచి బయలుదేరి వచ్చాం విజయవాడ నుంచి. కొంతవరకు బాగానే ఎంజాయ్ చేసాం, కానీ ఇంటికి లేదు తెలిసింది అంత మధ్య అయిపోతాయి. జగదీష్ తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి తలే పగిలి. పర్లేదు, అది కూడా మంచి. అనుకోకుండా వచ్చాము, అప్పటికప్పుడు అనుకొని ఉన్న బలంగా అలా స్టార్ట్ అయిపోయాము. ఇంకా అప్పటికప్పుడు అనుకొని డైరెక్ట్గా బయలుదేరి ఇక్కడ రావడం. బాగానే ఉంది, కానీ అది చాలా బీచ్ కొద్దిగా ఎంజాయ్ చేయడానికి ఫోటోలకి చాలా బాగుంది. లాస్ట్ బీచ్ కంటే ఇస్తాడు ఏం లేదు. ఏదో అనుకున్నాం, చేసాం. ఇక్కడికి వచ్చే చూసాగా రోజు మాట్లాడు మా అయ్య గారు ఏం చేస్తాం చూసారా. మళ్ళీ దాకాలు తోడు పెట్టుకునే ఫ్రెండ్స్. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. ఆ రజనీకాంత్ సినిమాలో అయితే బట్టల పెళ్ళికొడికి కానీ బట్టలు నాయి కాదు అన్నట్టుగా విజయ్ గారు మాత్రం ఆ కళ్ళజోళ్ళ గురించి అది ఎవరన్నాడు ఫ్రెండ్స్, ఏం చేయాలి మన స్టూడియోగ్రాఫర్ వరుణ్ తేజ. స్టూడియోగ్రాఫర్ కాదు ఫ్రెండ్స్, అది వరుణ్ డిజిటల్ ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, సైనింగ్ అవుతాం. మా బాబాయ్ చెరగ కుట్టించేస్తాడు వెళ్ళిపోదాం అని. ఇవాళ పొద్దున్నే సెలవు కదని చెప్పేసి పిల్లలకి స్కూల్ దగ్గర తెప్పాలి బాధ లేకుండా ప్రశాంతంగా పడుకుంటే మా ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది ఎవడా కాదు, మా జగదీష్. దుర్గాడు కూడా పికప్ పెట్టాడు అంట. వాళ్ళ మరి వెళ్దాము అని అంటున్నారు. నేనన్నాను సరే నాడే వద్దరా తీసుకుని వెళ్దామని చెప్పి ఇవాళ ప్లాన్
ప్లాన్ చేయడం స్టార్ట్ అయింది అనమాట. ఆ ప్లాన్ ఏం పోతాను అనుకున్నాము ఏంటో కానీ కొంచెం గ్యాస్ పెట్టే కారు గ్యాస్ కారు కదా, గ్యాస్ పెట్టే దానికి కొంచెం దూరంలో ఒక చిన్నపాటిదే కాదు ఫ్రెండ్స్, చాలా పెద్దదే. చెక్ చేస్తాను ఫ్రెండ్స్. అలాంటి డిస్కషన్ జరిగి మా బాబు అలగడానికి కూరుకున్నాడు. మా బాబు అలకపాలకి ఎక్కిందాన్ని మేము తిప్పి వద్దంటే ఏములాడపోతాను అంటడే, పోరగాడి గుండు ఆడకిస్తానంటడే, రంగపొంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే, కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటే బాటా పైలమే అవ్వా. బీచ్ దాకా తీసుకురావడానికి ఒక 2 గంటల సమయం వెచ్చించాల్సి వచ్చింది. అంతా వెచ్చించి ఇదంతా తిరిగేసి వచ్చిన తర్వాత మన బాబుకి మన నందనలో ఉన్న పోర్టు చూడాలని ఆశ కలిగింది. మేము అక్కడికి నేను దుర్గాడు విజయ్ గాడు అందరం చెప్పి అరే పోర్టుకి దారి లేదురా వెళ్ళలేవట్లేదురా అంటే 2 తర్వాత నుంచి వెళ్ళేస్తున్నారా నాకు తెలుసురా నాకు వెళ్ళేస్తున్నాడు అని చెప్పి ఫ్రెండ్స్ ఈ కింద ఇది ఏదైతే మ్యాటర్ అయితే ఏదవుతుందో అది పక్కా నిజం ఫ్రెండ్స్. మీరు వేసుకోవచ్చు. మీరు ఆ మ్యాటర్ ఎక్కడ వేస్తారంటే 5 కిలోమీటర్లు అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు కదా. ఆ A4 షీట్ అంతా ఇక్కడ నిండిద్ది అనమాట. చూడండి ఫ్రెండ్స్, 5 కిలోమీటర్ల కారు ప్రయాణం అంతా వేస్ట్ చేసేసాడు బాబు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ సెక్యూరిటీ గార్డ్ వచ్చింది ఎంటర్టైన్మెంట్ వచ్చినప్పుడు ఏముంది, ఆ సెక్యూరిటీ గార్డు ఏమన్నాడు అనేది, ఎందుకు పుడతారో కూడా ఏం చేశాడు అనేది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మనం సెక్యూరిటీ చూసుకొని బాబాయ్ అంటే మాకు కూడా బాబాయ్ కాబట్టి మంచి గైడ్ లాగాను మంచి ఫ్రెండ్ లాగాను క్రీమ్ బిస్కెట్ చూపించే మాకు తెలియదు చాలా విషయాలు చెప్పాడు. విషయం గురించి అన్ని చెప్పాడు కానీ మా జగదీష్ గారు ఏది వినలేదు. ఏమైతే చాలా సరదాగా వెళ్దాం బాబాయ్కి మా పిఎస్ఆర్కే టీం నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్గా మేము నలుగురం కలిసి ఒక సెల్ఫీతో ఈ బీచ్ టూర్ని ముగిద్దాం అనుకుంటున్నాం, కంప్లీట్ చేసాం అనుకుంటున్నాం. మరి వెళ్ళే దారిలో మా జగదీష్ ఏమేమి స్టంట్లు వేస్తాడు, ఎలాగా విజయవాడ వెళ్ళేదాకా మమ్మల్ని ప్రశాంతంగా వెళ్ళెత్తాడో లేదో మీకు పార్ట్ 2లో అప్డేట్ ఇస్తాం. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. టూరు ముగించుకొని ఇప్పుడు మరి మనం దుర్గారావు గడల్లా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ చిన్న కాఫీ లాగా దుర్గారావు అరేంజ్ చేస్తున్నాడు, అది తాగేసి మేము మన విజయవాడ ప్రయాణం స్టార్ట్ చేసేయబోతున్నాము. సో ఈ ట్రిప్ అంతా మనం చేసింది ఏంటంటే సరదాగా ఫన్నీగా చేయడం జరిగింది. ఇందులో మీరందరూ కూడా వెళ్ళేంటి ఎలా చేశారని అనుకోకుండా ఒక ఫన్నీ వేలో, రేపు మేము పెద్దవాళ్ళం అవ్వచ్చు లేదా మాలో ఒకళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇవన్నీ ఒక చిన్న తీపి జ్ఞాపకాలుగా ఉండటం కోసం దీన్ని తయారు చేయడం జరిగింది ఈ వీడియోని. సో దయచేసి అందరూ పెద్ద మనసుతో ఫన్నీ వేలోనే ఈ వీడియో చూడండి, కానీ నెగిటివ్ వేలో మాత్రం దీన్ని చూడొద్దని నా మనవి. అలాగే దుర్గా ఇంటికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. మేము ఒక ఫన్నీ వేలో సరదాగా వచ్చాం, సరదాగా ఎంటర్టైన్మెంట్ అనుకున్నాం, సరదాగా డబ్బింగ్ మాటలు అనుకోవటం, సరదాగా వీడియోస్ తీయటం, సరదాగా ఎంటర్టైన్మెంట్ చేద్దాం అని అనుకున్నాం. ఇది మీరందరూ కూడా సరదాగా తీసుకొని సరదాగా అనిపిస్తే నవ్వుకోండి, ఎంజాయ్ చేయండి. సో నెగిటివ్గా ఆలోచించుకోకుండా మంచిగా నవ్వుతూ కామెడీ ఫన్నీగా తీసుకోవాలని అనుకుంటున్నాను నేను కూడా. ఇప్పుడే దుర్గారావు వల్ల అలా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము. అక్కడ మాకు తేనీరు అనగా టీ అవ్వచ్చు, కాఫీ అవ్వచ్చు మాకు అరేంజ్మెంట్ చేశారు. భోజనం కూడా చేయమన్నారు, కానీ మేము ఆల్రెడీ ఇందాకలే బాగా బిర్యానీ తిన్నాం. జగదీష్ బిర్యానీ బాగా ఇప్పించాడు. అదేంటో అటు ఇటుగా ఉంది, కుటుంబంలో తేడాగా ఉంది. అటు వెళ్ళింది బాబాయ్ లెఫ్ట్కో గిఫ్ట్కి వెళ్ళమంటున్నాడు. ఆ లెఫ్ట్కేనంట. చూడండి అదో బాబాయ్ బండి దుర్గారావు గారు తోలుతున్నాడు, బండి దుర్గారావు తోలుతున్నాడు, మాకు దారి చూపిస్తున్నాడు దుర్గారావు. ఇంకా సిగ్నల్ లైట్ తీయలేదు, మర్చిపోయినట్టున్నాడు. నేను ఫోన్ చేసి చెప్తాం. తీసాడు వినపడినట్టుంది మాట. ఏదైతేనేంటి ఊరు కూడా చాలా బాగుంది. మొత్తానికి గమ్యానికి చేరుకున్నాం ఫ్రెండ్స్.
కారు మరి తిరుగుతుందా లేదా ఇక్కడ కొంచెం డౌట్గా ఉంది. తిరిగిపోతుంది కానీ తిరిగిపోయింది. మన వరుణ్ గారు తలుచుకుంటే ఎటైనా పోనిచ్చగలరు. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు. బీచ్ మెట్లు కూడా తిప్పగలరు. ఇక్కడ ఒక గేట్ అడ్డు వచ్చింది ఫ్రెండ్స్, హార్న్ కొట్టాలి ఇప్పుడు. అక్కర్లేదు కానీ మా వాడు తలుచుకుంటే జగదీష్ గారు దిగి ఇప్పుడు గేట్ కొంచెం లోపలికి అంటాడు. లేదు ఫ్రెండ్స్, మీకు తెలియదు ఏంటంటే మా వరుణ గారు తలుచుకుంటే గేట్లైనా బలంగా గుద్దుకొని మరి బాబాయ్ కారు ఆపి తిరగమంటున్నాడు. తిరుగుతున్నాం ఫ్రెండ్స్. నూతున్నారు. తాత కర్ర పెట్టి కొడదాం అనుకుంటున్నారు కానీ కర్ర తీసేస్తే నిలబడ్డాడు. ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? ఇదిగో సాయి మనవడే. ఇదిగో బాబాయ్ చూడండి, మెల్లగా అడి చేసేటి వెళ్ళిపోతున్నాడు. పెరిగింది వయసే, నాలో ఊపి ఇంకా అలాగే ఉందని ఎక్కడికి వెళ్తున్నాడు. ఏంటిది ఇదిగోండి అంటున్నాను. కడుక్కుంటున్నారు ఫ్రెండ్స్. మా దుర్గారావు వల్ల బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాం. వాళ్ళ కాళ్ళు చేతులు బాగా బీచ్లో దిగొచ్చాం కదా, మట్టిగా ఉంది. ఇవన్నీ క్లీన్ చేసుకొని చిన్న టీ బ్రేక్ తీసుకొని విజయవాడ స్టార్ట్ అవుతుంది. వీడు చూడండి ఫ్రెండ్స్ ఏం చేశాడు, నన్ను తడిపోయి చెప్పాడు. ఫోన్ కూడా తడిచిపోయింది, 60,000 రూపాయల ఫోన్. వాటర్ ప్రూఫ్ కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏంటి పరిస్థితి. అర్జెంట్ బండి లాక్కోవాల్సి వచ్చేది. 60 రూపాయలకి 150,000 దానికి టెండర్ వేసాడు. మా వరుద్దేశ ప్యాంట్లో మొత్తానికి తీసుకెళ్ళింది అంటున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కడుక్కోవాల్సింది కాళ్ళే కానీ మొహం కూడా కడుక్కుంటున్నాడు. అది చెప్పలేదురా, అరే విజయగాడు కూడా కాళ్ళు శుభ్రం చేసుకుంటున్నాడు. లేకపోతే కారు ఎక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్. ఇలా అంతేగా ఫ్రెండ్స్, కారు అంతా దున్నైపోతే మళ్ళీ నేనేగా కడుక్కోవాల్సింది. వచ్చాం ఫోన్లోకి చక్కగా ఆరు బయట మంచం వేశారు, కుర్చీలు అంతా మంచిగా సెటప్ బాగుంది. ఒక బాబాయ్ తోలుకునే ఆటో కూడా ఉంది. ఇదిగోండి, ఇదే మా సాయి ఇల్లు. దుర్గారావు వాళ్ళ తమ్ముడు. చక్కగా పీస్ఫుల్గా ఉంది. మన విజయవాడలాగా గందరగోళంగా లేకుండా చక్కగా ప్రశాంతంగా సాయంత్రం పూట చల్లగా చెట్లు కూడా ఉన్నాయి. మంచి ఆక్సిజన్ కూడా వస్తుంది ఇక్కడ. ఫ్యూచర్లో మనం పెద్దవాళ్ళు అలా అయిపోయినప్పుడు ఇలాంటి ఊళ్ళలోకి వచ్చి సెటిల్ అవ్వాలని ఉంది నాకు. అయితే మంచిగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్, ఫైనల్గా కంప్లీట్ చేసాం. కాకపోతే ఏంటంటే జరిగిన వాటిలో కొన్ని చిన్న బూత్ మాటలు కూడా ఉంటాయి, అది పట్టించుకోవాకండి. అయ్యే స్వీట్ మెమరీస్. మన ఏజ్ పెరిగినా కానీ వీడియోలు అలాగే ఉంటాయి. మెమరీస్ అంటే ఇంకా అవే జీవితంలో. హ్యాపీ చూసినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి తలుచుకుని హ్యాపీగా ఉంటాం. 10 రూపాయలు లేవు ఫ్రెండ్స్. మీరు ఫోన్ పే నంబర్. అందుకే ఫ్రెండ్స్ మా బాబాయ్ ఇంటికి తీసుకొచ్చి మా వాళ్ళు కాఫీ కూడా అరేంజ్ చేపిస్తున్నాను, ఓన్లీ గేదె పాలతో. ఏంటి గేదాన్ని ఎదురుగోళ్ళ జగదీష్ చూపిస్తా. గేదె పాలని ఎదురుకోవాలి జగదీష్. వచ్చారా పిల్లనెక్కించుకుని వస్తాడు ఫ్రెండ్స్ మా బాబాయ్. ఇప్పుడు అదిగోండి వచ్చేసాడు బాబాయ్ శరవేగంతో పిన్నిని ఎక్కించుకొని. వచ్చాడు ఫ్రెండ్స్, రెండు పిన్ని బాబాయ్. మా సాయి కాఫీ ఇస్తున్నాడు అందరికి. జగదీష్ గారికి మాత్రం పెద్ద లోటా ఇచ్చాడు, అదే చూపిస్తున్నాడు ఆడు. నాకు ఇంకా కాఫీ రాలా, తీసుకుంటా లేదు కూడా. ఇదిగోండి ఈ కప్పు నాకే తీసుకుంటున్నా.
దాన్ని ఏమంటారా? ఆకలేకుండా దాన్ని ఏమంటారు? నువ్వు ఆకలేకుండా దాన్ని ఏమంటారు? అది ఉంటాను దాన్ని ఏమంటారు? కామం. దాన్ని రాపించుకుంటే రాపిస్తారే. ఏం రాపిస్తావు బాబా అడిగే? కామంతో కళ్ళు పూడ్చిపోయినా జగదీష్ కిస్సుమంటున్నాడని చెప్పాలి. మగ మనిషి కిస్సుమంటున్నాడు. బాబాయ్ అసలు వాళ్ళు చెప్పట్లేదు జగదీష్. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు అంతే. నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. నవ్వుకోండి, బాగా అన్నాడు. పక్కన మనిషి ఏమన్నాడు? ఆ మాట అనమాక లాగేవు బయటకు వచ్చి అంత లేదు. నా ఆడిపో నాకు ఏముందని నాకు ఏం ఫీలింగ్ ఉంది? పట్టణాన్ని ఫీలింగ్ చేతిలో కెమెరా ఉందని ఫీలింగ్ చేసావా? ఏముందని ఫీలింగ్ పడ్డావు? ఎందుకు రాసిస్తాడు? దింగేద్దామని రాస్తే ఇప్పుడు ఆయన అట్టగా ఆ కెమెరాతో ఉంటున్నాడు. దానికన్నా లాగేసుకోవాలంటే అట్టగా ఇంకా ఉన్నాయంట. అంటే ఇంకండి వెళ్ళి వాటేసుకుంటే నేను పోయి రుచి పడమా. నేను నీకేం అపకారం చేశాను రా? నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. జగదీష్ గారికి ఒక తీవ్రమైన డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడే అన్నావు. నేను మామూలుగా ఆకలేస్తుందంటే ఇంట్లో వేపిస్తానని చెప్పా. అదే చెప్తున్నా బాబాయ్. ఎప్పుడు చెప్పాను? మటన్ కావాలా ఏం కావాలని కూడా అడిగావు. నేను అడిగానా? అవన్నీ కాకోకుండా ఇప్పుడు అంట అన్నాడంట. ఏంటి బాబాయ్ ఆడేమో తింటాను అట్టలా అన్నావు అంటే పక్కన వాడికి సప్లిత్వం వినపడాలా? బాబాయ్ అన్నగారు ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు ఎట్లా అంటే దానికి అర్థం. ఏ అన్నగారు? ఆ అన్నగారు సంగతి మన దగ్గర వద్దు. దానికి అర్థం ఏంటి? అమ్మాయి నువ్వు అన్నా మన అబ్బాయి కూర్చున్నావాడు. అటెళ్ళు ఖాళీ స్థానంలో మా బ్యాచ్లో ఒక ఇద్దరు మిస్ అయిపోయారు. వాళ్ళిద్దరిని తలుచుకుంటున్నాం ఇప్పుడే. నాగగడ ఒకడు, కరుణాగడ ఒకడు. కరుణాగడ వచ్చినట్టయితే ఈ పాటికి ఒక 3 కిలోలు చికెన్ అయినా అయిపోయి ఉండేది. నాగడ వచ్చుంటే జగదీష్ బలి కాకుండా నాగా అయ్యి ఉండేవాడు మా బాబాయ్కి. బాబాయ్ ఈ పాటకల్లా పెట్టేసేవాడు. మా జగదీష్ గారి ఫ్లాష్ మ్యాన్ కన్నా వేగంగా ఫోన్ మాట్లాడి వచ్చాడు. కస్టమర్ బట్టలు చదివే పిన్ని బాబాయ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫోటోగ్రాఫర్ కాదు బాబాయ్. అనే మాటలు మాట్లాడు ఇంకా మాట్లా. బాబాయ్కి జగదీష్ గారికి యుద్ధం జరుగుతుంది. చూకేస్తే నవ్వి ఓపిక కూడా లేదు. ఎదురావు ఆ 2 కనుక అయ్యవుతాయి. కావాలంటే చప్పట్లే రావాలా ఏంటి బాబాయ్? దేనికి కట్ కదా చెక్క నువ్వు కూడా ఆడు కొడుతున్నాడు. అది ఇందా రమ్మన్నాడు. ఏంటన్నా మాట్లాడతాడు. రమ్మన్నాడు. అక్కడ నుంచి ఉన్నాడు కదా. ఎక్కడకా మాట్లాడతా రమ్మన్నాడు. అన్న ఎక్కడికి రమ్మన్నా? నేను ఎక్కడ రవ్వాలా మరి ఆ సంగతి కనుక్కో. ఆడే యాక్షన్ చేశాడు. యాక్షన్ చేశాడు. తిట్టాడు నీకే అన్నాడు అంతే. అదే అట్లాడి. ఏందిరా నా ప్రశ్న ఏది? నీ జవాబు ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావడం. పెట్టి వద్దు బాక్స్ లో బాక్స్ లో పెట్టి ఉందా మరి గడ్డం వచ్చేసింది, అన్నీ వచ్చేసి కళ్ళు పుట్టారు, పెద్ద కాదు బాబాయ్. నన్ను అంటున్నావు కదా అది ముద్దు కాదు బాబాయ్. ఏమంటారు కిస్ అంటారు.
అదిగో నువ్వు కూడా నచ్చావంట అడిగి బాబాయ్ నువ్వు కూడా నచ్చావంట జాగ్రత్త. నువ్వు నచ్చావంటే ఏంటి సొట్ట అదే సిగ్గుపడతావేంటి? అది అట్టాగే వద్దని సిగ్గుపడతావు ఏట్రా? మనం సంక్రాంతికి వెళ్ళండి ఆ సందర్భంలో అంటే ఓకే. ఇప్పుడు కాస్త రాసిమెంట్ ఏం లేదు, అప్పుడు కూడా ఏం లేదు బాబాయ్, ఈ సందర్భంలో అప్పుడు కూడా ఏం లేదు. ఏనారా ఏం పోలేడే. నందనవనం మొదలుంటాయి గుళ్ళు ఉంటాయి స్నేహానికి రాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒకటే, వీడిపోనిది ఫ్రెండ్ ఒకటే, అర్థంతో లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అభివృద్ధి స్నేహం ఒక్కటే. స్నేహం ఎప్పుడో అనుకున్నా నీదే. రోడ్డు అంటది. ఇక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరువంకలు కాలేజీ క్యాంపస్ లో నాట్యం చేసేనే. పిల్లల కొంట నవ్వులు బుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడెక్కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు తులిపడిన కుర్రలలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ. Mustafa, don't worry Mustafa, kalam ni nestam Mustafa. Day by day, kalam gudilo day by day, painunche shippe friendship ra. Mustafa, don't worry Mustafa, kalam ni nestam Mustafa. Day by day, kalam gudilo day by day, painunche shippe friendship ra. బాగా వీడియో తీసుకో, వస్తాడే మా జగడ ఉన్నప్పుడు నేను ఇస్తాను. సరిగడు లాస్ట్ నేను జగడ అన్నప్పుడు
ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్టురా? బోటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రుస్టు కన్నా వెస్ట్ మేలు. పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు, రేకులు డిస్కోలో చూపకారు. జగడ 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 జా, జగడ 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 జా, జగడ 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 జా, జగడ 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 జా. చూస్తుంటే ఒళ్ళు మండు. జగడ 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 జా, జగడ 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 జా, జగడ 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 జా, జగడ 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 జా. అయ్యో మార్చినే తలుచుకుంటే ముచ్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. తాళం కాదు మార్చిది, మార్చి తాళంలో పడరా. మార్చినే తలుచుకుంటే ముచ్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. కొండల కోర్సు ఉంది ఎంతకి తగ్గనంది ఎండిరో ఎంత గొడవా. ఎందుకీ అయిరా నా పెర్రె నాన్న, కంటగా సులువైన దారిలో నాయ్. సెప్టెంబర్ మార్చిపోయినా వాయిదా పద్ధతుంది దేనికైనా. మార్పులిచ్చు మ్యాచ్లో ధ్యాస ఉంచు పూర్తిగా ఒళ్ళు పంచనా రే. దందనా 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 దందనా. లెక్కలో ఎక్కాలో జన్మలోళ్ళు, లెక్కలోని లక్షలల్ల ముంగిపోతారు. పుస్తకాలతో కుస్తీలు పట్టేటోళ్ళు సర్కారీ ట్రక్కులయ్యి మురిగిపోతారు. జగడ 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 జా, జగడ 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 జా, జగడ 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 జా, జగడ 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 జా. అంత విడుదల లేదురా, నీ కొంత ముంచేస్తుందిరా, ఆపుకోలేని ఈ తొందర. Don't marry, hey, be happy, oh, don't marry, hey, be happy, yeah, 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 don't marry, hey, be happy, oh, don't marry, hey, be happy, 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 happy. వద్దురా సోదరా, అని పెళ్ళంటే నూరెళ్ళమంటారా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతులో పడదురా. ఇప్పుడు అందరూ శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 month కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. బక్క చిక్కిపోయి మంచి లుక్కుపోయి ఫేసు పారిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ గుక్క పట్టి ఏడ్చాడు, ముక్కు తీరుకున్నాడు. ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి, మరి ఏ పూట కాబూటే తన ఐ లవ్ యు చెప్పాలి. ఏం కోరినా తక్షణం
తీర్చాలిగా అవరం పట్టి సామైందిగా కాపురం పెళ్లి క్షమించరాని నేరం Don't marry, hey, be happy, don't marry, hey, be happy, yeah, yeah, yeah. Don't marry, hey, be happy, oh, don't marry, hey, be happy, 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 happy. వద్దురా సోదరా అని పిల్లంటే నూరేళ్ళ ముద్దరా ఆగరా బాధరా నువ్వు వెళ్ళి గోతులో పడదురా వద్దురా వద్దురా. అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత తోడు లేడు మామూలుగా వాడు దేశముడు పెళ్లితోటి పోయింది వాడి పొగరు ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు చల్లారిపోయింది వాడి నెత్తురు ఒక్క పూట కూడా ఉండదనుకుంటా కష్టమనకుండా బుర్ర తినకుండా వాడిని తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటుందంట వీధి వెంట కోడి నాగు లాంటి వాడిని వానపాము చేసింది అది కాదు అది అనకుండా కలిగించింది భక్తి యోగం ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తి మార్గం సంసారమే బెస్తని ఇక సన్యాసమే బెస్తని కాషాయమే కట్టాడురా కత్తి కాశీకి పోయాడురా Don't marry, hey, be happy, oh, don't marry, hey, be happy, yeah, yeah, yeah. Don't marry, hey, be happy, oh, don't marry, hey, be happy, 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 happy. వద్దురా సోదరా అది పెళ్ళంటే ఆదరా బాదరా నువ్వు వెళ్ళండి గోతిలో పడుతురా Don't marry, hey, be happy.